హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక సౌండ్ బార్ కొనాలి, బెస్ట్ సౌండ్ బార్, అది కూడా భారీ డిస్కౌంట్తో కనుక కొనాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మెయిన్ ఇక్కడ నేను ఒక 9 సౌండ్ బార్లు మాత్రమే చెప్తాను, అది కూడా 30,000 రూపాయల బడ్జెట్లో. 10,000 రూపాయల్లో 3, 20,000 రూపాయల్లో 3, 30,000 రూపాయల్లో 3 అయితే చెప్తాను. అంతకంటే ఎక్కువ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి లింక్స్ అనేవి, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం ఓన్లీ 9 సౌండ్ బార్లు 30,000 రూపాయలు లోపు బడ్జెట్లో అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి, మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, అఫిలియేట్ బటన్. మీకు మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, మీకు ఏది కావాలో దాని మీద ట్యాప్ చేసి పర్చేస్ చేయండి. ఇలా పర్చేస్ చేస్తే మన లింక్స్ యూస్ చేసుకుని మనకు కొంచెం అఫిలియేట్ రెవెన్యూ అయితే హెల్ప్ అవుతుంది. మీకు ప్రైస్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ అంతేకాదు, నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయి టీవీ గురించి కానీ, ల్యాప్టాప్స్ గురించి కానీ, సౌండ్ బార్స్ గురించి కానీ, వాషింగ్ మిషన్స్ గురించి కానీ, రిఫ్రిజిరేటర్స్ గురించి కానీ, మొబైల్ గురించి కానీ, ఇలా ఏదైనా సరే మీకు నేను ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి, నా దగ్గర నుంచి మీరు సజెషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ని ఒకసారి వాట్సాప్లో పింగ్ చేయండి, మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను సెలెక్ట్ చేసి పెడతాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకొక చిన్న విషయం, ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చింది అనుకున్నా వీడియోని లైక్ చేయండి, వెంటనే మీకు హైప్ బటన్ వస్తుంది. సో ఖచ్చితంగా హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో 10,000 రూపాయల లోపు ఫస్ట్ ఒక 3 సౌండ్ బార్లు అయితే చూద్దాం. సో ఫస్ట్ సౌండ్ బార్ కనుక చూసుకున్నట్లయితే JBL నుంచి JBL సినిమా అయితే ఉంటుంది, SB2419 అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 110 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ సౌండ్ బార్ అయితే చెప్పుకోవచ్చు, మీకు చాలా బాగుంటుంది సౌండ్ బార్ అయితే. మీరు కనుక ఒక 10,000 రూపాయల బడ్జెట్లో చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ వస్తుంది. సో లేదన్నా నాకు సామ్సంగ్ లాంటి ఒక కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సౌండ్ బార్ అయితే ఉంది. HWC45E అయితే ఉంటుంది, ఇది ఎక్సెల్ అనమాట. 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది, మీకు 300 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది. సో చాలా బాగుంటుంది, మీకు డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది, DTS:X విర్చువల్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మంచి సౌండ్ బార్ ఇది, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు 10,000 రూపాయల బడ్జెట్లో. నెక్స్ట్ నాకు అది కాదన్నా ఇంకా సౌండ్ ఎక్కువ కావాలి, బాస్ అయితే అసలు బద్దలైపోవాలి, బేస్ అసలు భయంకరంగా రావాలి అని అనుకుంటే సో వాళ్ళ కోసం జిబ్రానిక్స్ నుంచి జూక్ బార్ అయితే ఉంది. 9500WS Pro అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ 10,000 రూపాయల లోపు ఇది మీకు అసలు రాదనుకున్నా, నేను 12-13,000 రూపాయల దగ్గర అయితే వస్తుందని అనుకున్నా, కానీ 10,000 రూపాయల బడ్జెట్ లోపు అసలు రాదనుకున్నా. మీకు 9,000కి ఇది ఇప్పుడే ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది, ఖచ్చితంగా లూట్ చేయండి. మీకు బేస్ అయితే అదిరిపోతుంది, వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫైన్ ఉంటుంది. జిబ్రానిక్స్ నుంచి జూక్ బార్ 9500WS Pro అనమాట. చాలా మందికి 10,000 రూపాయల బడ్జెట్లో ఫేవరెట్ సౌండ్ బార్ కూడా ఇది. సో ఖచ్చితంగా లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనం 20,000 రూపాయల కేటగిరీ చూద్దాము. సో 20,000 రూపాయల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ వచ్చేటప్పటికి LG S40T అయితే ఉంటుంది. 300 వాట్ సౌండ్ బార్ అనమాట. ఇది మీకు 2.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటుంది, DTS డిజిటల్ సరౌండ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఫైన్ ఉంటుంది, వోకల్ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ LG టీవీ ఉందనుకుంటే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 20,000 రూపాయల్లో మనము సెకండ్ కనుక చూసుకున్నట్లయితే బోట్ నుంచి బోట్ అవెంట్రా ప్రైమ్ అయితే ఉంటుంది. ఇది 5.1 5000 DA అనమాట. సో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి, ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు 20,000 రూపాయల లోపు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు. సో వైర్డ్ సబ్ వూఫర్స్ అయితే ఉంటాయి, ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక్కటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కానీ బట్ దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వీలైతే దీన్ని స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి, మ్యాక్సిమం తీసుకోండి. బట్ లేదు నాకు అదర్ ఆప్షన్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సోనీ నుంచి ఖచ్చితంగా తీసుకోండి, సోనీ HT-S20R అయితే ఉంటుంది. 5.1 రియల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ అనమాట. ఇది మీకు 5.1 థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 400 వాట్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కూడా మీకు 13,000 14,000 దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేశాను, మీకు ఇంకా లోయెస్ట్ ప్రైస్లోకి అయితే వచ్చిందనమాట. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో కూడా ట్యాగ్ చేసుకుంటాను ఫ్లిప్కార్ట్లో, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక 20,000 రూపాయల లోపు అంటే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపు అనమాట, అంటే 30,000 రూపాయల లోపు అనుకోవచ్చు. సో దీంట్లో కానీ చూసుకున్నట్లయితే మనకి LG నుంచి
S65TR సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది 600 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్ సౌండ్ బార్ ఇది. DTS డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి. అలాగే మనకి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి చెప్పాలంటే. మీరు కనుక LG టీవీ కనుక దీన్ని కనెక్ట్ చేస్తే LG సింక్ అయితే అవుతుంది ఇది. సో మీకు వావ్ ఆర్కెస్ట్రా కానివ్వండి, ఇలాంటి AI సౌండ్ ప్రో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు సింక్ అవుతాయి. బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నార్మల్ టీవీస్తో కంపేర్ చేస్తే LG టీవీ ఉన్న వాళ్ళకైతే ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు మనం అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఇది చాలా తక్కువకి వస్తుంది. మీకు 18-19 వేల రూపాయల్లోనే వస్తుంది. నేను ఇంకా 30,000 అని చెప్తున్నా కానీ మీకు ఇంకా అంతకంటే తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నుంచి సింఫనీ సౌండ్ బార్ అయితే ఉంది. Q600C అనమాట. ఇది XL 3.1.2 ఛానల్తో అయితే వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 30 చిల్లర అబోవ్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 21-22 దగ్గర అయితే ఉంది. కళ్ళు మూసుకొని పర్చేస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది సౌండ్ బారు. మీకు మంచి బాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ట్రూ వోకల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా థియేటర్ బార్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 6HT BD60 5.1తో వస్తుంది. 3.1.2 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు వైర్లెస్ సబ్ వూఫర్స్ అయితే ఉంటాయి. అప్ ఫైరింగ్ స్పీకర్స్తో అయితే రావడం జరుగుతుంటుంది అనమాట. మీకు EARC సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వోకల్ కానీ బాస్ కానీ ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 40 చిల్లర వరకు ఉంటుంది. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. సౌండ్ బార్ అయితే మీకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. 40 చిల్లర వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు నా 30,000 రూపాయలు బడ్జెట్లో వస్తుంది. ఇంకా చెప్పాలంటే 29,600 29,300 రూపాయలు అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఆ బడ్జెట్లో వస్తుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా నాకు కొన్ని టాప్ పిక్స్ అయితే ఉన్నాయి. సో ఆ పిక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ట్యాగ్ బటన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. ఎక్కువ చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాము. సో ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ వీడియోలో నేను ఏదైతే ప్రైజెస్ చెప్పానో ఒక 1000 అటు ఇటు తప్ప పెద్ద డిఫరెన్స్ లేకుండా అన్ని డీల్స్ అయితే మనకి రివీల్ అవ్వడం జరిగింది. సో మీరు కనుక ఒక మంచి సౌండ్ బార్ కొనాలంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మన లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. కింద హైప్ బటన్ వస్తుంది. హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.